బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి రెండు ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. ఏప్రిల్ 14, 1891 డాక్టర్ బాబాసాహెబ్ గారు జన్మించారు. అయితే మన రాజ్యాంగాన్ని రాసిన నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన రాజ్యాంగాన్ని రాయడానికి వెనకాల ఎంతో కృషి, ఎంతో బాధ ఉంది. అయితే ఆయన చిన్నతనంలోనే 6 సంవత్సరాల అబ్బాయిగా ఉన్నప్పుడే తన యొక్క తల్లి చనిపోయింది. అతి చిన్న వయసులోనే తన పెళ్ళైంది. బాధ్యతలు అలాంటివి, భార్య పిల్లల బాధ్యతలు మోయాల్సి వచ్చింది. ఈ కష్టాలు ఇటు ఒకవైపు ఈ కష్టాలన్నీ తన్నుకుంటూ, మరోవైపు చదువుని సమానంగా చూస్తూ, చదువుకోవడానికి వెళ్ళినప్పుడు తనని లోపలికి రానివ్వకుండా బయటే ఉంచినా సరే ఎంతో కష్టంతో బయటే ఉండి బయట నుంచే ఎంతో శ్రద్ధగా చదువుకున్నాడు. తను పెరిగే కొద్దీ తన చుట్టుపక్కల వాళ్ళు తక్కువ జాతివాడు అని చెప్పేసి హేళన చేసి తనని దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. నీటిని కూడా తాగనిచ్చేవారు కాదు. తన తండ్రి ఒక సైనికుడు అయినా నీటి దగ్గరే పనిచేస్తూ ఉన్న ఆ నీటిని తాగలేని పరిస్థితిలో ఉన్న తన తండ్రిని చూసి ఈ బాధలు ఎన్నో మోస్తూ తన తండ్రి దగ్గర వెళ్ళి మాట్లాడుతూ, ఇలాంటివి మన బాధలు తప్పదు అని చెప్పేసి తన తండ్రి అనగా ఇలాంటి బాధలు మనం ఎన్ని రోజులను పడతామని చెప్పేసి తన మనసులో తను అనుకొని చదువుతూ ముందుకు వెళ్ళాడు. తన భార్య, అంబేద్కర్ గారి యొక్క భార్య, తన యొక్క ఆలోచనలు అడ్డు చెప్పకుండా మీరు ఏం చేసినా నేను మీ తోడుంటానని చెప్పేసి తన భార్య, అంబేద్కర్ యొక్క భార్య తనతో తోడుగా ఉంది. ఇలా ఎన్నో డిగ్రీలు కంప్లీట్ చేసి లండన్ అంటూ బయట చదువులు చదవడానికి వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించి మన రాజ్యాంగాన్ని రాయడానికి సభను నిర్మించినప్పుడు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా పిలిచారు. అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మొట్టమొదటిసారిగా అందరిలో మొదటి స్థానం ఇచ్చారు. 2 సంవత్సరాలు లోపడే ఉండి బయట రాజ్యాంగాలను చదివి మన రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్మించారు. ఆయన ఇంత చదివిన డాక్టర్ అంబేద్కర్ అనేది తన పేరు కాదు, తన యొక్క గురువు యొక్క పేరుని తన పేరుగా మార్చుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంతటి మహనీయుడు. అంత పెద్ద రాజ్యాంగాన్ని మనకు అమలుకు తెచ్చిన ఆయన. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేస్తున్నాం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నాం. ఆయన అన్ని బాధలు పడ్డారు కాబట్టే ఆ రాజ్యాంగాన్ని రాయగలిగాడు. 75 సంవత్సరాలుగా మనము రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఎన్నో సుఖాలకు ఎన్నో అలవాటు పడ్డాం మనం. ఆ బాధలు పడకుండానే రాజ్యాంగాన్ని మార్చే స్థానంగానే మీరు ఎలా తనని సపోర్ట్ చేస్తున్నారా? రాజ్యాంగాన్ని మార్చాలనే పదాన్ని. ఇది మనం రాజ్యాంగాన్ని ఈ 75 సంవత్సరాల నుంచి ఎంతో సుఖాన్ని అనుభవించిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని మారిస్తే మళ్ళీ మీరు పాత రాజ్యాంగ బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించిన సమయంలో ఇప్పుడు మన వాళ్ళే మనల్ని పరిపాలించే పరిస్థితికి వస్తుంది. కావాలంటే ఒక్కసారి ఆలోచించి చూడండి. చదువు రాని వాడు కూడా ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్నాడు. చదువుకున్నోడేంపై కూలి పనికి వెళ్తున్నాడు. అదే ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చేశారనుకో, పూర్తిగా అప్పట్లో బ్రిటిష్ వారు పరిపాలించిన దానికంటే ఘోరంగా మనల్ని కిందికి తొక్కివేస్తారు. ఇది ఆలోచించాల్సిన విషయం. దయచేసి రాజ్యాంగాన్ని మార్చాలనే పదాన్ని మీరు మీ నోట రానివ్వకండి. వేరే వాళ్ళ నోటితో రానివ్వకుండా చూడండి.